దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండడి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ బలమైనది, దేవుని మాట విలువైనది, దేవుని నడత ఘనమైనది, దేవుని సమాధానం శ్రేష్టమైనది, సత్యమైనది. అవి మనమును కలిగి ఉన్నప్పుడే ధన్యులం, లేకుంటే మూర్ఖులం. ఒక మాట జ్ఞాపకం చేసుకోనండి. కుక్కతోక వంకర్ని ఎలా సరిచేయలేమో అలాగే వంకర బుద్ధున్న మనిషిని, మనస్సుల్ని కూడా అలాగే సరిచేయలేము. మన మీద శ్రేష్టమైన ప్రేమ ఉన్నవారు మన మంచి కోసం, మనలోని చెడును సరిచేయడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తారు. దైవ భయం ఉన్నవారు అర్థం చేసుకుని సరిచేసుకుంటారు. అపార్థం చేసుకునేవారు అక్రమదారులు వెతుకుతూ ఉంటారు. అసలు విషయంలోకి వద్దాం. మెలకువ అనేది మనిషికి, మనసుకు చాలా చాలా ప్రధానమైనది. ఆ మెలకువలో అణుకువ కలిగి ఉండడం ఇంకా మంచిది. చాలా సందర్భాల్లో చాలా మంది మాట్లాడే మాటలను బట్టి చూస్తే వారి జ్ఞానులా అజ్ఞానులా అనే అనుమానం కూడా రాక మానదు. ఎందుకంటే ఒక్కో మనిషి ఒక్కో తీరుగా ఉంటారు. అందులో ముఖ్యంగా దేవుని నమ్మేవారు కొందరుంటే, నమ్మని వారు మరికొందరుంటారు. ఇటు అటు కాని వారు ఇంకా చాలా మంది ఉంటారు. ఎవరి ఆలోచనలు, ఎవరి అభిప్రాయాలు వారివి. చాలా విషయాల్లో మనకున్న ఆలోచనతో ఎదుటి వారిని తక్కువగా అవమానపరిచేదిగా ఉండకూడదు. అలాంటి పరిస్థితి వ్యక్తి దిగజారిన స్థితిని తెలియజేస్తుంది. మంచి మేలైన మార్పు విషయంలో ఉన్నది చెప్పాలి, ఉన్నంతగా బ్రతకమనాలి. అయితే బుద్ధి, జ్ఞానం, చీము, నెత్తురు, సిగ్గు, లజ్జ ఉన్నవారు మాత్రమే చెడు స్థితి నుండి సరైన పరిస్థితికి మారుతారు. ఈ విషయంలో బైబిల్ ఏం చెప్తుందంటే, మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాయకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. నా ప్రియ సహోదర సహోదరి, మనిషి నేడు దేహ సంబంధమైన ఆశలపై చూపుతున్న ఆరాటం అంత ఇంత కాదు. ఆ యొక్క మత్తులో పడి అనేకులను పాడు చేస్తూ తమ కుటుంబాలను సైతం తలదించుకునే విధంగా అవమానంతో, అవహేళనతో బతుకుతున్న పరిస్థితులు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. శోధన ప్రమాదకరమైనది, విచారకరమైనది. దానికి లొంగితే పొంగితే దిగజారే పరిస్థితి అన్నది సత్యము. ప్రియ దేవుని బిడ్డ, అపోస్తలుడైన పౌలు కొరింథీ మొదటి పత్రిక 16:13 అంటున్నాడు, మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయ్యుండుడి, బలవంతులయ్యుండుడి. ప్రతి విషయంలో దేనికి లోబడాలో, దేనికి లోబడకూడదు అని బుద్ధి, జ్ఞానం, సంస్కారం ఉండాలి. గౌరవమును కాపాడుకుంటూ స్థిరమైన జీవితాన్ని కొనసాగించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి అంటే ప్రతి విషయంలో కంట్రోల్తో పాటుగా కామన్ సెన్స్ కలిగి, దేవుని యందు యథార్థమైన భయము కలిగి, భక్తి కలిగి, నీతి రీతి కలిగి మెలకుగా ఉండునట్లుగా మనం చూసుకోవాలి. ఆ విధంగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమెన్.